నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఇటీవల రీవెరిఫికేషన్ పేరు చెప్పి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల పెన్షన్లన్నీ తొలగిస్తున్న కూటమి ప్రభుత్వం తీరుపై ఈరోజు అమలాపురం కలెక్టరేట్ వద్ద నిరసన చేస్తున్న దివ్యాంగులకు సంఘీభావం తెలియజేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు. అనంతరం దివ్యాంగుల అందరి తరపున అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి తొలగించిన దివ్యాంగుల పెన్షన్లన్నీ పునరుద్ధరించాలని వినతి పత్రం అందజేశారు. అంటే విష్ణు కదా మనడు విష్ణు వెనకాల చూడడం వీళ్ళ వరకు ఒక్కళ్ళని అతను పంపించండి. మా మోటార్ సైకిల్ దివ్యాంగులు నష్టపోతారు. హ్యూమానిటీతో ఆలోచించి కొద్దిగా మన మండలం అల్లవరం మండలంలో దాదాపు 600 పెన్ను తీస్తారు. అమలాపురంలో అల్లవరం మండలం తర్వాత రాజమండ్రిలో సర్టిఫికెట్ ఇచ్చారండి. కంగారు మనలు గంటే ఇది రాజమండ్రి సర్టిఫికెట్ అండి మా బాబాది. తర్వాత తొలి పింఛన్ ఇచ్చాక రెండో పింఛన్కి చెక్కింగ్ చేశారండి గవర్నమెంట్ హాస్పిటల్లో. అప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారండి మాకు పింఛన్ పోదని. తర్వాత మళ్ళీ ఇంటికి 10 మంది డాక్టర్లు వచ్చాయండి, చెక్కింగ్ చేసి సర్టిఫికెట్ పంపించారండి. రెండు కాళ్ళు నడవదండి, అసలు నడవదండి. 7 లక్షల పెన్షన్లు జగన్మోహన్ గారు దిగిపోయేటప్పుడు ఇచ్చేవారు. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 38 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఎక్కడైనా మరి ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఉన్నటువంటి పాపులేషన్ పెరుగుతుంది, అలాగే అవసరాలు పెరుగుతాయి. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పెన్షన్లు కూడా 4 లక్షలు వెనక్కి లాగేసి ఇక్కడున్న దివ్యాంగుల పట్ల మరి మానవత్వ కోణంలో ఆలోచన చేయకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నీచాన్ని ఒడిగట్టారు. వీలైన త్వరలో వీటిని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే తప్పనిసరిగా వారు ఉసురు తగిలి మరి మొన్న జగన్మోహన్ గారు చెప్పినట్టు మరి చనిపోయిన తర్వాత కాలి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు నరకానికి పోవడం తథ్యమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.